అందరికి నమస్తే. ఈ రోజు కూలిపాలు లేదు మామ, మళ్ళీ మనకు 2 రోజులు హాలిడే, అందుకే కొద్దిగా లేట్ లేచిన మామ. ఇక బయటకి ఏనారు 4 బోండాలు తిన్నా మామ, బోండాలు మాత్రం వస్తున్నాయి. ఇక ఇంటికి వచ్చిన స్నానం చేసిన మామ, మా వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడం అన్నాక వాళ్ళని బండెక్కించుకుని ఈ హాస్పిటల్ కూడా పోతున్నా. ఎండ మాత్రం బాగా కొడుతుంది మామ, మీరు ఎవరు బయటకు మాత్రం వెళ్ళకండి. చూస్తే మాత్రం ఎండ ఫుల్ ఉంది. ఈ హాస్పిటల్కి వచ్చిన మా వాళ్ళని చూపిస్తామని డాక్టర్ని పిలిచిన మామ. ఈ హాస్పిటల్ నుంచి రిటర్న్ అయ్యే వరకు మధ్యాహ్నం అయింది మామ. చూడంగా మధ్యాహ్నం అయిందని ఇంకా లంచ్ కూడా వేసేసిన. ఒక చిన్న ఛాయ్ కూడా తాగిన మామ. ఛాయ్ తాగితే మాత్రం ఆ కిక్కే కిక్కు. మీరు కూడా చెప్పండి ఛాయ్ లవర్స్ ఎవరన్నా ఉంటే. ఇక హాలిడే కదా మామ, మనకేం పని ఉండదు. అందుకే మధ్యాహ్నం కొంచెం బండి చూసే వరకు సాయంత్రం అయింది మామ. ఆకలి అవుతుందని చూసే వరకు మా జామ చెట్టుకి జాంకాయలు ఉన్నాయి మామ. అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. చూసిన ఒక్కటి దొరికింది మామ. ఒక్కటి మాత్రం ఎంత తీయగా ఉందంటే సూపర్ టేస్ట్ ఉంది మామ. ఇక తినుకుంటా బయటకైనా మామ, మళ్ళీ ఒక జామ చెట్టు కనబడ్డది. అక్కడ కూడా 2 కాయలు తెంపుకున్నాం, మంచిగా ఉన్నాయి టేస్ట్. ఇక సాయంత్రం అయిందని వాకింగ్ కి మామ. వాకింగ్ పోదామని గ్రౌండ్ దగ్గర పోయేసరికి అక్కడ మాత్రం మేకలు గొర్రెలు ఫుల్ ఉన్నాయి మామ. మంచిగా మిగిలిపోయిన అద్దాలు మొత్తం బొక్కుతున్నాయి మామ. చూడరు ఇక ఆకాశంకి చూసే వరకు ఏదో వింతగా కనబడ్డది మామ. ఆకాశానికి ఇక్కడ ఉన్న గొర్రెలకు లొకేషన్ మాత్రం నాకు మంచిగా నచ్చింది మామ. మీరు కూడా చూస్తారనే చూపెడుతున్నా. మొన్న కొట్టిన వానకు చూస్తురా, మొత్తం గ్రౌండ్ మొత్తం నీళ్ళు అయిపోయినాయి మామ. ఇక మేకల దగ్గరికి వచ్చి మామ, మేకలు మంచిగా ఎత్తులు బొక్కుతున్నాయని ఇక అప్పుడే కానీ నిలబడ్డా. ఎందుకంటే అవి మేము ఎటు పోతే అటే వస్తున్నాయి. వీటిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారని ఆయన మామ. మన ఛానల్లో అందరు వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తలేరు మామ. ఒకటే లైక్ చేసి సపోర్ట్ చేయండి, లేదంటే గిచ్చేస్తాం మిమ్మల్ని.